ఆఫర్లో చాలామంది కొత్త ఐఫోన్ కొని ఉంటారు. వాళ్ళ ఐఫోన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ని ఇంప్రూవ్ చేయడానికి కొన్ని గ్యాడ్గెట్స్ కొంటారు. బట్ అక్కడే చాలామంది కొన్ని మిస్టేక్స్ కూడా చేస్తుంటారు. వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో మనం ఇగ్నోర్ చేయాల్సిన అండ్ వాడకూడని కొన్ని ఐఫోన్ గ్యాడ్గెట్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇవి ఖచ్చితంగా వాడకూడదని కాదు, బట్ వాడితే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. అవేం గ్యాడ్గెట్స్ ఈ వీడియోలో అయితే చూద్దాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ది కెమెరా లెన్స్ ప్రొటెక్టర్. సో దీన్ని అయితే నేను అస్సలే రికమెండ్ చేయను. చాలా మంది వాళ్ళ ఐఫోన్ కెమెరా క్వాలిటీ తగ్గకూడదని, లెన్స్ పై స్క్రాచెస్ పడకూడదని ఈ కెమెరా లెన్స్ ప్రొటెక్టర్స్ అయితే వాడుతుంటారు. బట్ ఈ కెమెరా లెన్స్ ప్రొటెక్టర్సే మీ ఐఫోన్ యొక్క ఫొటోస్ యొక్క క్వాలిటీని అండ్ వీడియో యొక్క క్వాలిటీని తగ్గిస్తాయి. ఎందుకంటే అడిషనల్గా మనం లెన్స్ పై ఒక లేయర్ వేస్తున్నాం. అది ఒక థర్డ్ పార్టీ ఏదో బ్రాండ్ తయారు చేసింది. డెఫినెట్గా ఎంత మంచి ప్రీమియం బ్రాండ్ నుంచి అయినా కెమెరా లెన్స్ ప్రొటెక్టర్స్ మీరు వాడండి. అది మీ ఐఫోన్ యొక్క కెమెరా క్వాలిటీని ఎంతో కొంత పక్కాగా తగ్గిస్తుంది. ఎందుకంటే చాలామంది కెమెరా లెన్స్ ప్రొటెక్టర్ వాడేదే లెన్స్ పై స్క్రాచెస్ పడకూడదు, ఫ్యూచర్లో కెమెరా క్వాలిటీ తగ్గకూడదని. సో ఫ్యూచర్లో తగ్గకూడదని మీరు ఇప్పుడే లెన్స్ ప్రొటెక్టర్స్ వేసి ఇప్పటి నుంచే కొంత కెమెరా క్వాలిటీని అయితే తగ్గిస్తున్నారు. అందుకే స్ట్రిక్ట్లీ కెమెరా లెన్స్ ప్రొటెక్టర్స్ని అయితే అవాయిడ్ చేయండి. మరి ప్రొటెక్షన్ ఎలా అంటే మంచి బ్యాక్ కేస్ని అయితే వాడండి. సో ఈ కెమెరా బంప్ని కవర్ చేసే కేసెస్ అయితే మార్కెట్లో చాలా ఉన్నాయి. వాటిని అయితే యూజ్ చేయండి. నేను కావాలంటే రీసెంట్ ఐఫోన్ మోడల్స్ అన్నింటికి కెమెరా లెన్స్ని ప్రొటెక్ట్ చేయగలిగే బ్యాక్ కేసెస్ని అయితే డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను. కావాలంటే అక్కడి నుంచి పర్చేజ్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం అవాయిడ్ చేయాల్సిన ఐఫోన్ గ్యాడ్గెట్ అండ్ చాలామంది చేసే మిస్టేక్స్. సో మనం ఎప్పుడు ఆఫ్లైన్కి వెళ్ళినా, నేను ఏ ఐఫోన్ పర్చేజ్ చేసినా ఆఫ్లైన్లో ఫస్ట్ స్క్రీన్ ప్రొటెక్టర్ కోసం అయితే వెళ్తుంటాను. వాళ్ళు ఒక స్క్రీన్ ప్రొటెక్టర్ ఫుల్ ప్రొటెక్షన్ గ్లాస్ అని ఇస్తారు. చూస్తే దానికి కంప్లీట్గా బార్డర్స్ ఉంటాయి 4 సైడ్స్. అది వేసిన తర్వాత ఏదైతే బెజల్స్ థిన్గా ఉంటాయో ఆ బెజల్స్ కన్నా ముందే ఈ బార్డర్ వస్తుంది. అంటే కొంత స్క్రీన్ స్పేస్ని తీసుకుంటుంది. దానివల్ల గ్లాస్ వేసిన తర్వాత మనం చూస్తే బెజల్స్ అంతా కూడా మనకి థిక్గా కనిపిస్తాయి. సో లక్షలు పెట్టి మీరు ఐఫోన్ కొంటారు. ఎవల్యూషన్ అయ్యి ఐఫోన్స్ ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత బెజల్స్ని తగ్గించి థిన్ చేస్తుంది. కానీ మీరేం చేస్తారు, 100 రూపాయలు, 50 రూపాయలు లేదా 150 ఎంతో కాస్ట్ ఆ బార్డర్ ఉన్న గ్లాస్ వేసి మీరు మీ ఐఫోన్ యొక్క వాల్యూని తగ్గిస్తున్నారు. చూడ్డానికి ఆ బార్డర్తో ఉన్న గ్లాస్ వేయడం వల్ల మీ ఐఫోన్ బెజల్స్ థిక్గా కనిపిస్తాయి. మీ ఐఫోన్ ఓవరాల్ వాల్యూని మీరే తగ్గించిన వాళ్ళైతే అవుతున్నారు. సో మరి దీనికి ఆల్టర్నేట్ ఏంటంటే చాలా టెంపర్డ్ గ్లాసెస్ వితౌట్ బార్డర్స్ అయితే ఉంటాయి. సో మీరు ఆఫ్లైన్లో వెళ్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా బార్డర్ వేస్తారు. నేను మల్టిపుల్ టైమ్స్ గత 3-4 ఇయర్స్ ఎప్పుడైనా ఏ మొబైల్కి టెంపర్డ్ గ్లాస్ వేసినా ఆఫ్లైన్ స్టోర్కి వెళ్తే బార్డర్ వేస్తారు. అందుకే ఆన్లైన్లో కూడా ఎక్కువ బార్డర్యే ఉంటాయి. బట్ బార్డర్లెస్ టెంపర్డ్ గ్లాస్ అని సెర్చ్ చేయండి, మీకైతే బార్డర్లెస్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయి. నేను ఈ జెడ్స్ పైదని అయితే యూజ్ చేస్తాను. అండ్ బార్డర్లెస్ బెస్ట్ బ్రాండ్ నుంచి ఉన్న టెంపర్డ్ గ్లాసెస్ కూడా అన్ని ఐఫోన్ మోడల్స్కి డిస్క్రిప్షన్లో ఉంచుతాను, లేదా ఇక్కడ ట్యాగ్ చేస్తాను. కావాలంటే అక్కడి నుంచి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ది చాలామంది 50,000, 60,000, లక్ష పెట్టి ఐఫోన్ కొంటారు. బట్ తెలుసో తెలియకో వేరే బ్రాండ్ ఛార్జర్ని అయితే యూజ్ చేస్తుంటారు. ఆ మిస్టేక్ అయితే అస్సలే చేయకండి. జస్ట్ 1500కే మనకి యాపిల్ అఫిషియల్ 20 వాట్ అడాప్టర్ అయితే వస్తుంది. అఫ్కోర్స్ కేబుల్ మనకి బాక్స్లోనే వస్తుంది కాబట్టి దాన్నే యూజ్ చేయండి. అప్పుడే మీ బ్యాటరీ హెల్త్ అనేది బెటర్గా మెయింటైన్ అవుతుంది. థర్డ్ పార్టీ అన్నోన్ బ్రాండ్స్ లేదా వేరే మొబైల్ బ్రాండ్స్ యొక్క, ఆండ్రాయిడ్ బ్రాండ్స్ యొక్క ఛార్జర్ని వాడడం వల్ల డెఫినెట్గా మీ ఐఫోన్ బ్యాటరీ హెల్త్ అనేది ఎంతో కొంత అయితే ఇంపాక్ట్ అవుతుంది. అందుకే అఫీషియల్ యాపిల్ అడాప్టర్నే యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ది చాలామంది ప్రైవసీ స్క్రీన్ ప్రొటెక్టర్స్ అయితే యూజ్ చేస్తుంటారు. దీన్ని అయితే ఖచ్చితంగా వాడకండి అని అయితే నేను చెప్పను. బట్ మీకు ఖచ్చితంగా అవసరం అయితేనే వాడండి. మీ ప్రైవసీ అంత ఇంపార్టెంట్ అయితే మీ స్క్రీన్లో ఉన్నది పక్కన వాళ్ళకి అస్సలే కనపడకూడదు అనుకుంటే మాత్రమే వాడండి. ఎందుకంటే ప్రైవసీ స్క్రీన్ ప్రొటెక్టర్స్ వేసిన తర్వాత బ్రైట్నెస్ అనేది తగ్గుతుంది. దానివల్ల మీరు మ్యాక్సిమం బ్రైట్నెస్లో మీ ఐఫోన్ని వాడాల్సి వస్తుంది. ఆబ్వియస్లీ దానివల్ల బ్యాటరీ లైఫ్ అనేది తగ్గుతుంది. ఎక్కువసార్లు ఛార్జ్ పెడుతుంటారు కాబట్టి బ్యాటరీ హెల్త్ కూడా తగ్గుతుంది.
అవసరమైతే డెఫినెట్గా వాడండి. బట్ మీకు అంత ప్రైవసీ పక్కన వాళ్ళు చూసేంత మ్యాటర్ మా ఫోన్లో ఏమీ లేదు అనుకుంటే ప్రైవసీ స్క్రీన్ ప్రొటెక్టర్స్ని అయితే ఇగ్నోర్ చేయండి. అండ్ నెక్స్ట్ చాలామంది చేసే కంప్లైంట్ ఏంటంటే నా ఐఫోన్ ఫ్రంట్ కెమెరా క్వాలిటీ అంత బాగా రావట్లేదని. దానికి మెయిన్ రీజన్ మనం యూజ్ చేసే ట్యాంపర్డ్ గ్లాస్. ఎందుకంటే ఒకప్పుడు కెమెరా కట్అవుట్తో ట్యాంపర్డ్ గ్లాసెస్ వచ్చేవి, బట్ ఇప్పుడు అలా రావట్లేదు. అందుకే మీరు వాడే ట్యాంపర్డ్ గ్లాస్ మీరు ఎక్కువగా ఫ్రంట్ కెమెరా వీడియో కోసం కానీ ఫొటోస్ కోసం కానీ వాడే పని అయితే మంచి ప్రీమియం క్వాలిటీ ట్యాంపర్డ్ గ్లాస్ని మాత్రమే యూజ్ చేయండి. అవి మాత్రమే మీ కెమెరా క్వాలిటీని మ్యాక్సిమం తగ్గకుండా అయితే చేయగలవు. నిజానికి మీరు ఏ ప్రీమియం బ్రాండ్ ట్యాంపర్డ్ గ్లాస్ వాడినా కెమెరా కట్అవుట్ని కవర్ చేస్తున్నాయి కాబట్టి ఎంతో కొంత అయితే ఫ్రంట్ కెమెరా అనేది డిగ్రేడ్ అవుతుంది. బట్ దొరికితే ఈ కెమెరా కట్అవుట్ కట్ అయిన ట్యాంపర్డ్ గ్లాసెస్ ఉంటాయి కదా, అవి ట్రై చేయండి. బట్ అవి అయితే నేనైతే చాలా సెర్చ్ చేస్తున్నాను 2 ఇయర్స్గా, ఇప్పుడైతే రావట్లేదు. కానీ దీనికి ఒక సొల్యూషన్ ఉంది. కెమెరా కట్అవుట్తో ట్యాంపర్డ్ గ్లాస్ దొరక్కపోయినప్పటికీ మనకి ఫిల్మ్స్ అయితే దొరుకుతాయి. బట్ ప్రొటెక్షన్ పరంగా ఈ ఫిల్మ్స్ ఏవైతే ఉంటాయో గ్లాస్ అంత అయితే ఉండవు. అదైతే దృష్టిలో పెట్టుకోండి. ఫ్రంట్ కెమెరా ఎక్కువగా వాడతాం, కెమెరా క్వాలిటీ మాకు మ్యాటర్, సెక్యూర్గా వాడుకుంటాం అనుకుంటే ట్యాంపర్డ్ గ్లాస్ బదులు కెమెరా కట్అవుట్తో ఉన్న ఫిల్మ్ ప్రొటెక్షన్ అయితే మీరు వాడచ్చు. నేను పర్సనల్గా నా ఐఫోన్కి వాడుతున్న ట్యాంపర్డ్ గ్లాస్ని అయితే డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, కావాలంటే అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఈ వీడియో కింద ఇంకేమన్నా గ్యాడ్గెట్స్ వాడకూడని ఐఫోన్ గ్యాడ్గెట్స్ని నేను మిస్ చేసి ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. కొత్తగా ఐఫోన్ కొన్న వాళ్ళకైతే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. చాలామంది కమెంట్స్ కూడా చదువుతుంటారు కాబట్టి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 2 lakhs సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం. మీ అందరి సపోర్ట్తో వెరీ సూన్ మనమైతే 2 lakhs ఫాలోవర్స్కి రీచ్ అవ్వబోతున్నాం. 9 ఇయర్స్గా నేను ఎప్పుడూ స్ట్రెస్ చేయలేదు, బట్ ఇప్పుడు తప్పట్లేదు. అడగకపోతే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను.